షెడ్యూల్ కులాల వారికి గతంలో హిందూ ధర్మంలో ఉన్నప్పుడు షెడ్యూల్ కులాల వారి వెనకబడి తరగతి వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, మనం బైబిల్ ఇచ్చి మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీకు పరలోకం ఉంటది, మీరు యేసయ్యని నమ్ముకోండి అని చెప్పి మనం పరిచర్య చేస్తాం, అంతే కదా. పరలోకం ఉంటది. రాజ్యాంగం ఇచ్చేటువంటి ఈ లౌకికమైనటువంటి ఉద్యోగాలు, లౌకికమైనటువంటి డబ్బు అవసరమా? దీని మీద మీరు పెట్టరా? లేదు సార్, లేదు సార్, మీరు చెప్పింది నేను ఒప్పుకోవడానికి కూడా చెప్పాలా సార్? ఇప్పుడు అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఎట్లా అండి? ఏదో ఒకటి కావాలి. అవ్వ కావాలి ఇంకోటి చెప్పాలా సార్? మీరు ఈ మాట అన్నాను, అవ్వ కావాలి బువ్వ కావాలి అన్న మాట అంటే అసలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తప్పు సార్. ఎందుకంటే చూసావా, ఇందాకలేమో మనం ఎందులో మనం చూడండి మళ్ళీ తప్పు అంటున్నాం. అట్లా కాదు సార్, మీరు మొత్తం వింటలేరు నా మాట. నాది ఛార్జింగ్ అయిపోవస్తుంది, అయిపోయినంత వరకు మాట్లాడదాం. ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తా, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్. ఒక్క నిమిషం మాట్లాడతా మీతో. పర్లేదు, మళ్ళీ మాట్లాడతా, చెప్పండి. లేదు సార్, ఒక్కటే నిమిషం మాట్లాడదు, మీరు ఇబ్బంది పెట్టాను నేను. నాకేం బాధ, నేను ఒక్కటే నిమిషం మాట్లాడాను, ఫోన్ చేస్తాను నేను. సార్ నేను ఏమంటాను సార్, నేను ఒకటే మాట చెప్తాను, రెడ్డిలల్లా, రావులల్లా, ఎనుమల ఎంత పెద్ద క్యాష్ చాలా పేదలు ఉన్నారు సార్. ఆర్థిక పరిస్థితులను బట్టి డివైడ్ చేస్తే చాలా బాగుంది సార్. ఇప్పుడు ఎస్సీలలో కూడా కోటేశ్వరులు ఉన్నారు, ఎస్టీలలో కోటేశ్వరులు, వానికి కూడా మంచి ఇచ్చి వీనికి మంచి ఇచ్చి మన రాజ్యాంగం చాదగాని రాజ్యాంగం అయిపోయి ఉన్న మొత్తం కుల కులందని సార్. ఒకటి సంవత్సరాలు మాత్రమే అక్కడ పొందుపరిచి ఉంది, 10 సంవత్సరాలు నా మాట్లాడాను సార్. మీరు సార్ మీరు మొత్తం వింటలేరు. నేను అనేది ఒకటి ఏంటంటే కులాలను బట్టి కాదు, ఆర్థిక స్థితిగతులను బట్టి దూరం చేసి డివైడ్ చేస్తే బాగుండు. ఒకటి 2 కులాలు సార్, ఒకటి పేద కులం, ఒకటి ఉన్నత కులం, ఇవన్నీ కులాలు సార్. ఒకటి లేనోడు, ఒకటి ఉన్నాడు అంతే. వాళ్ళు లేనోడు ఎప్పటికీ లేనోడే సార్. మన ఆర్థిక పరిస్థితులు డేంజర్. ఉన్నాడు ఎప్పటికి ఉన్నాడే. వాడు ఎస్టీలు ఉంటే వాడిని మాదిగ కుల కోటి ఉండి వాడిని ఒక మాదిగోడు అంటే అడుగుంటాడు సార్. వాడికి రూపం ఎక్కువ ఉంటుంది అంతే, వానికి అహం బాగుంటుంది. ఇప్పుడు ఒక రెడ్డి కులం పుట్టిన పాము చాలా పేద, వానికి తగ్గించుకుంటాడు అంతే. వాడు కులాలను బట్టి కాదు, వాని ఆర్థిక స్థితిగతులను బట్టి మన రాజ్యాంగాన్ని మారిస్తే చాలా బాగుంటుంది ఆలోచన అంతే, ఏం లేదు. మీ ఛార్జింగ్ మాట్లాడదాం. చాలా మంది కూడా మన వాళ్ళు డైరెక్ట్ బాప్టిజం తీసుకుంటారు, కానీ బైబుల్ చదివి ఎవరు కూడా బాప్టిజం తీసుకోరు. అవును సార్, అవును సార్, నేను కూడా ఒప్పుకుంటా సార్. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏం తెలుసు సార్, మన బాప్టిజం తీసుకొని కూడా ఎవరు బైబుల్ ఎవరు అసలు ఇంకోటి మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పాలా, బైబుల్ ఏదో తీసుకున్నాడు కాదు అసలు. ఇప్పుడు మొత్తం చర్చి పేటలోకి ఎవరికి తెలియదు బాప్టిజం తీసుకున్నాడు, వదిలిపెట్టు, వాడు తీసుకోకున్నాడు వేరేటోడు. ఈ బాప్టిజం తీసుకొని చర్చి పేటలోకి 190 మందికి వాక్యం తెలియదు సార్. మీరు నమ్ముతున్నారు, అంత అమాయకులు ఉన్నారు. అయితే నేను అనేది ఏం తెలుసా, ఇక్కడ ఒకటే సమస్య. నా బాధ ఏంది, నా కోపం ఏంటంటే, నా వీడియో కూడా మీరు చూసే ఉంటారు. నాది ఒకటే సార్, నా బాధ ఏంటంటే వాడు హిందూ అయినా, క్రైస్తవుడు అయినా, ముస్లిం అయినా, ఇతర గ్రంథాలను, ఇతర దేవుళ్ళని ఎవరు అవమానపరచారు సార్. అవమానపరచాడు అవునా కదా సార్? మీరు చెప్పండి. చాలా తప్పు. నేను నాది ఒకటే బాధ, నా కోపం ఒకటే సార్. ఇలా మీకు చెప్తాను, మీరు ఇంత మంచిగా మాట్లాడతానని చెప్తాను. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్లో 12వ తారీఖు సార్, ఈ నెల 12, ఈ నెల 12 తారీఖు సార్, ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసు ఉన్నది సార్ నాది. నేను క్రైస్తవ పాస్టర్ 5 నేను క్రైస్తవుని, నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నాకు దేవుడు నా ప్రాణం. 5 పాస్టర్ల పేరు పెట్టిన, అనీ జాన్సన్ అని పెట్టిన, ఏకేడబ్ల్యూసి వాడు అనిల్ అని పెట్టిన, జాన్ కొయ్య అని పెట్టిన, వాడు దొంగ సాక్ష్యాలు చెప్తాడు, ఆ ఫాల్త్ గన్ పేరు ఉంటాడు వాడు, జోషి గాడు, వాణి పెట్టిన. ఈ అరగుండు బాడక ఉంటాడు వాడు, సాంబశివన్ అని చెప్పి వాణి పెట్టిన. ఈ ఫాల్త్ గన్ వీళ్ళతో పాటు వాడు ఆ గోపి సన్నాసని ఉంటాడు, వాడు ఒక్కరికి కూర్చుండు మందికి కూర్చుంటాడు వాడు ఉంటాడు. ఆ కాపరి గాడు, పృథ్వీ గాడు, ఆ కిరణ్ గాడు, చాలా మంది ఉంటారు సార్. మీరు చూడండి, క్రైస్తవుడు ఏమైనా తప్పు చేస్తావు అని చెప్పట్టుకున్నాను సార్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే హిందూ దేవుళ్ళని, హిందూ గ్రంథాలను, హిందువుల గురించి తప్పుగా మాట్లాడితే ఇప్పుడు నేను కూడా చదివానబ్బా. కంప్లీట్ వినండి సార్. మీరు జస్ట్ ఒకటే నిమిషం, మీతో ఎక్కువ మాట్లాడు, మీరు చెప్పండి, నేను ఇంత మీరు ఒక మాట చెప్పండి. ఒక 5 నిమిషాలు వినమన్నాను అనుకో, నేను 5 నిమిషాలు దానికి ఏం మాట్లాడాను కాకుండా ఒకటే నిమిషం వినండి. మీరు ఏం చెప్పిన వింటా. నాకు ఎందుకంటే బాధ సార్ అంటే, ఈ గోపి అంటే నాకు శత్రువుగా అసలు ముఖం తెలియదు, అభిమాని గారు నాకు తెలియదు, కాపరి గారు తెలియదు, పృథ్వీ గారు తెలియదు, ఇలా చాలా మంది తెలియదు. కరుణాకర్ గారిని ముఖం చూస్తాను, టీవీలో ముఖం కూడా చూడలేకపోతాను. హిందూ జనశక్తి లలిత్ ముఖం చూస్తాను,
ధర్మమగరం భాస్కరరాజు ముఖం చూస్తాను, కొందరు చూడగలుగుతాను ముఖాలు, కొందరు చూడలేకపోతాను. వాళ్ళు ఎవరు తెలియకుండా కూడా నేను చాలాసార్లు లొల్లి పెట్టుకున్నా వాళ్ళతో. ఎందుకు లొల్లి పెట్టుకున్నా అంటే, అరే ఎవడైతే హిందూ ధర్మాన్ని తిడతాడో వాడు తనదమ్ముడు నేనంటాను. నీకంత బాధ భయం, నీకు అంత టెన్షన్ ఉంటే, నువ్వు అంత బిజీ పర్సన్ అయితే నా పేరు మీద కంప్లైంట్ నేను ఉంటా. ఎవడైతే హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలను, హిందువులను అవమానపరచకుండా మాట్లాడితే వాడిని నేను అంతా చెప్పాను, నేను నిలబడదాం ముందు నా పేరు మీద కంప్లైంట్. మీ అందరు సహకారం వీళ్ళని చెప్పిన గోపికి, నేను అందరు సహకారం చేయాలి కదా, నేను ఉంటా ముందట. నువ్వు రాకు, నువ్వు అంత బిజీగా నేను ఉంటే చాలా చెప్పు. ఏ పాస్టర్ హిందూ ధర్మాన్ని ఇచ్చిందో కానీ తనదాం నేను అంత ఫస్ట్, మీరు కాదు గోపి, నువ్వు కాదు. ఎందుకు దానిలేపారు మీరు? సార్ నేను ఒక మాట చెప్తుండ్రా సార్, లేదు ఊరికే మాట్లాడటం కాదండి, మీరు వెళ్ళి బెల్లంపల్లి ప్రవీణ్ ని చెప్పుతో కొట్టండి, మీరు వెళ్ళి వీకేఆర్ గారిని చెప్పుతో కొట్టండి, అప్పుడు చెప్పండి. చెప్తే వాళ్ళు మీరు ఏదైతే తిడుతున్నారో మా రాజు కొట్టారు వాళ్ళని, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు వాళ్ళు కూడా చెప్తాం మేము. మీరు ఎంతో మాట్లాడటం కానీ కొట్టలేదు కదా, బెల్లంపల్లి ప్రవీణ్ ఇంతవరకు చెప్తూ కొట్టలేదు, వీకేఆర్ గారు. డానియల్ గారు సార్ మీరు ఒక్క నిమిషం. ఇంకోటి పిడి సుందరరావు భారతీయ జెండాని అవమానించారు, మరి పిడి సుందరరావు కూడా చెప్పుతూ కొట్టాలి కదా మీరు. ఎందుకు సార్, ఎందుకు ఒక మాట చెప్తుంటారు సార్. మరి ఇప్పుడు నేను బైబిల్ చదివానండి, ఎస్కేల్ 9లో ఉంటది 5-8, చిన్నలనేమి పెద్దలనేమి ముసలి వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరినీ కత్తివాతమును హతం చేయుడి అంటాడు యెహోవా. ఎందుకు? ఎప్పుడు ఏ గ్రంథంలో సార్? ఎస్కేల్ చూడండి, ఎస్కేల్ 9వ అధ్యాయము. మీకు చూడండి మీరు అసలు పుస్తకాలు ఏం లేదా? ఎస్కేల్ గ్రంథం ఏ సంవత్సరం రాసిందో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇవ్వండి, యెహోవా సార్. ఎస్కేల్ 5లో డానియల్ గారు, ఇప్పుడు నా మాట ఎస్కేల్ 5:17 తండ్రులు తమ పిల్లలను తినేటట్టు కొడుకులు తమ తండ్రులు తినేటట్టు చేస్తానంటాడు, జాలి కూడా లేకుండా చేస్తాను అంటాడు. చూడండి డానియల్ గారు, ఏవో దేవుడు ఇది కూడా అయిపోయిందా? మీ మాట అయిపోయిందా? ఒక్క నిమిషం వింటారా మీరు? ఇప్పుడు చెప్పండి, ఈ 2 వచనాలు చెప్పండి. ఆ 2 వచనాలు కదా సార్, మీకు అన్ని వచనాలు చెప్తాను ఆ మాటనండి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది సార్, మీకు ఐడియా ఉన్నదా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? ఏమండి, భారత రాజ్యాంగం ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది మీకు ఏమైనా ఐడియా ఉన్నదా? లేదు, చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, 1947 మనకు స్వతంత్రం వచ్చింది. 1951లో ఇంప్లిమెంట్ అయింది. సరే 1947లో అయింది అనుకుందాం. అంటే భారత రాజ్యాంగం 1947లో ఇంప్లిమెంట్ అయితే మరి 1949 కంటే 47 కంటే ముందు జరిగిన సంఘటన ఎవరు సార్ పనిష్మెంట్ చేసే మొగడు భారతదేశంలో? దేవుడు చెప్పే వచనాల్ని నువ్వు ఎట్లా సంవత్సరాలతో పోలుస్తున్నావు అంటే నాకైతే మీ జ్ఞానానికి నవ్వొస్తుంది నాకు. చూడండి సార్, తినేటట్టు చేస్తానని ఎందుకు అంటాడు? అప్పుడు చేస్తాడు మీ తాతని మా తాతని ఎవరు చంపాడంటే ఇప్పుడు కోపం ఉండదా నీకు? కదా మాట వినండి సార్, మీరు ఏం చేస్తారంటే మీరు మీకన్నా వీక్నెస్ ఏంటంటే మీరు వినడానికి తక్కువ ఇది అవుతాను, మీరు ఎక్కువ మాట్లాడడం తక్కువ వింటారు. మీరు న్యాయం మాట్లాడలే, అది నా బాధ. ఇప్పుడు అప్పుడెప్పుడు తప్పు కదా, దేవుడు అనేవాడికి పాత పడడం ఏంటండి? ఒక అమ్మాయిని రేపు చేస్తే 100 సంవత్సరాల తర్వాత ఒప్పైతే డానియల్ గారు కాదండి. మీకు మీరు ఎంతవరకు నాకు ఎదుగుతుంది కానీ మీరు ఎంత అమాయకులు అంటే డానియల్ గారు, మీరు చాలా అమాయకులు, చాలా ఎడ్డోళ్ళు సార్. మీకు అంత నాలెడ్జ్ లేదు నాకు తెలిసి. నాలెడ్జ్ లేదు, మీరు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు సమర్థిస్తున్నారు. అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇప్పుడు చెప్తున్నాను సార్, చూడండి డానియల్ గారు, మీరు ఎంత అమాయకులు ఎంత ఎడ్డోళ్ళు అంటే మీకు తెలుసలేదు. 1947 తర్వాత ప్రధానమంత్రి తప్పు ఎత్తే కూడా లోపలెత్తారు తన్ని. అంతకంటే ముందు మనిషిని అరే మొత్తం వినండి సార్, అట్లగా సార్ మీరు అరే కంప్లీట్ వినరా అండి మీరు? మీరు చెప్పండి మొత్తం వింటా. మరి నాకు ఒక నిమిషం ఇవ్వండి, ఎక్కువ మాట్లాడండి. 1947 చెప్పండి, నాకు బైబిల్ గురించి చెప్పండి. రాజ్యాంగం గురించి ఎందుకు? రాజ్యాంగం సబ్జెక్ట్ వేరు సార్. ఇప్పుడు వచ్చినప్పుడు దేవుడు సబ్జెక్ట్ మాట్లాడాలి మనం. దేవుడు సబ్జెక్ట్ మాట్లాడతాను సార్. మీరు చూడండి డానియల్ గారు, దేవుడు గురించి చెప్పండి. నా మాట వినండి సార్ డానియల్ గారు.
ఒక్క నిమిషం వినండి సార్, మీకు ఆవేశపడకండి. మీరు చూడు ఏం చేస్తానంటే ఏకపక్షంగా నిలబడద్దు సార్, ప్లీజ్. మీరు చూడండి, మీరు క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా నాకు వద్దు సార్. మీరు ధర్మంగా మాట్లాడతాను, న్యాయం కోసం మీరు సోషల్ మీడియాకి వచ్చిండ్రు. మీరు న్యాయంగా మాట్లాడినప్పుడు ఒక 2 నిమిషాలు వినాలి సార్. మీరు ఎప్పుడు చూసినా నాదే 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 కరెక్ట్ అని చెప్పి నేను ఎప్పుడు అనలే అనా. మీరు కూడా అట్లా ఉంటే మనకు పంచాయతీ తెగది. ఎందుకంటే సార్ మీరు తప్పు కూడా ఇంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు గోపి గారి విషయంలో వాడు 10 మంది పుట్టాడో ఒకరు పుట్టాడో తెలియదు అన్నావు. అది ఎంత తప్పు అన్నావు. అట్లా అంటే కూడా తప్పు. దుర్మార్గుడు అన్నావు. మరి పాస్టర్లు వీకెండ్ అనలేదు వాడు 10 మంది పుట్టాడు అని. సాంబశివరావు అనలేదు నువ్వు వాడు 20 మంది పుట్టాడు అని. నువ్వు గోపి విషయానికి వచ్చేలేక ఆ మాట ఎందుకన్నావు గోపి గారిని? ఒక్కటి సార్, మీరు ప్రశ్న అడిగింది కదా సార్, అట్లా సార్ మీరు మీరు ప్రశ్న అరే తప్పు నేను చెప్తున్నాను సార్. మీరు ప్రశ్న అడిగి మీరే ఆన్సర్ చెప్పకుండా పోతే ఇట్లా సార్ నన్ను అడిగారు మీరే చెప్పాలి. యెహెజ్కేలు 9వ అధ్యాయము 5 నుంచి చూడండి, ముసలి వాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అర్థం చేయమన్నాడు. ప్రశ్న అడుగుతలేరు. ఇంత అద్భుతాన్ని విషయాన్ని మీరు చూసి మీరు క్రైస్తవం వచ్చారా? ఇది సార్ మీరు ఏ సంవత్సరం జరిగిందంటే మీకు తెలియదు. ఏ సంవత్సరం? పాత నిబంధనలో ఉంది. ఏ సంవత్సరం ఏంటి? పాత నిబంధన ఎప్పుడు రాయించబడదు సార్ మీకు తెలిసి? ఎప్పుడు అంటే జ్ఞానం లేదా దేవుడికి? అప్పుడు మనుషులు ఏమన్నా వాళ్ళ ఆట. డానియల్ గారు, అవునండి, డానియల్ గారు ఒకటి వినండి సార్, నా మాట వినండి సార్. డానియల్ గారు అప్పుడు మీరు ఇంత తొందరపాటు, నా మాట వినండి సార్. మీరు ఇంత తొందరపాటు సార్ చూడండి. అప్పుడు మనుషులు వాళ్ళు నా మాట వినండి సార్. ప్రశ్న అడిగేటోడు ఎప్పుడు అడుగుతారంటే తెలియదు. జ్ఞానం ప్రశ్న అడుగుతాను అట్లేదండి. డానియల్ గారు అసలు మీరు పాస్టర్ రాలే కదా, మీరు ఏమైనా అబద్ధాలు చెప్పుకొని నామతో మాట్లాడతాను చెప్పండి, నేను బాధపడా. నేను చూడండి కాదంటే అంటే బైబుల్ ప్రశ్నిస్తే పాస్టర్ కాకుండా పోతాడా సార్? మీరు పాస్టర్ అనేది ఇదే విధంగా మాట్లాడతా, మీరు బైబుల్ దూషించినా ఇదే విధంగా మాట్లాడతా, మీరు ఎవరైనా ఇదే రెస్పెక్ట్ గా మాట్లాడతారు, తప్పుగా మాట్లాడతారు. మీరు ఏం చేస్తాను లేదు సార్, మీరు ప్రశ్న అడగలేరు కదా. డానియల్ గారు మీరు ఎంత పెద్ద ఇది చేస్తారంటే మీరు ప్రశ్న అడగలేదు, మీరే ఆన్సర్లు చెప్తాను. ఆన్సర్ అని తెలిసాక ప్రశ్న అడగలేదు. తప్పేం లేదు సార్, తప్పు జరిగింది ఇక్కడ, తప్పని మీరు ఒప్పుకోవాలి. మీరు చెప్పండి సార్ తప్పు. మీరు సార్ మీరు ఏం చేస్తాను లేదు సార్, మీరు ఏం చేస్తారంటే ప్రశ్న అడగలేదు, మీరు ఆన్సర్లన్నీ చెప్పేస్తారు. ప్రశ్న ఆన్సర్లు చేసిన ప్రశ్నకి అడగాలి సార్. ప్రశ్న అడిగినప్పుడు వినే ఓపిక ఉంటే అడగాలి. వినే ఓపిక లేనప్పుడు అన్ని చెప్పేటప్పుడు మీరెందుకు అడగలను? మీరెందుకు చెప్పాలి? చెప్పండి. మీరు ఒక 2 నిమిషాలు వినండి సార్. మీరు అంతా ఆవేశపడితే ఎట్లా సార్? మీరు గోపి ఎవరు సార్? నాకు గోపికి నా భూమికి అయిన భూమికి వాడు ఇట్ట పుట్టాడు అట్ట పుట్టాడు ఆ మాట నువ్వు తప్పు నాతో అనొద్దు అసలు. ఆ మాట నువ్వు మాట్లాడుకో. ఇంకోటి చెప్పాలా సార్? ఇంకోటి చెప్పాలా? అట్లా ఎందుకంటావు? అనుడుగా సార్ ఒకటి చెప్తున్నాను మీకు. తప్పుగా మాట్లాడొద్దు. ఒక్కటి సార్ ఒకటి చెప్తాను. గోపిని అనుడు వాసన నేను అనద్దు. నేను గోపిని అనా అసలు ఎవరు అనాలైనా అవసరం లేదు. కాకుంటే గోపి నాకు తెలిసి నాకు ముందు కనబడ్డా అనుకో, ఫస్ట్ ఎడమకాలు చెప్పు తీసుకొని గోపి పనులు కొడతా. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. గోపి ఎన్ని పనులు ముసలోడో వయసులో వానికి ఎంత ఉందో నాకు తెలియదు గాంధీ కానీ వాని మొత్తం ఊడబీగినాక మాట్లాడదా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆ పని నా మాట సార్. మీరు మళ్ళీ వింటానికి చూడు 2 రాజుల 6వ అధ్యాయంలో అరే నువ్వు వినండి సార్. మీరు చూడండి పుట్టిన దీనికి పరిస్థితి తెస్తాడు యెహోదేవుడు. ఈయన ఎట్ట కొడతాం, ఏ చెప్పుతో కొడతాం యెహోదేవుడిని మనం? మళ్ళీ సార్ చెప్పండి, నాకు అర్థం కాలే. మళ్ళీ సార్ చెప్పండి. 2 రాజులు 6వ అధ్యాయము 27 నుంచి 32 చూడు. అక్కడ ఏమైందంటే మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, మంచిగా చెప్పండి, అర్థమైంది. పోతాయి. ఒక రాజు దగ్గరికి 2 మొగుడు పిల్లలు వెళ్తారు, 2 జతలు వెళ్తారు. వాళ్ళ కలువ అది యెహోదేవుడు చెప్తాడు, మీ పిల్లలు తినేటట్టు చేస్తానని శాపం పెడతాడు. అది జరుగుద్ది. రాజా నిన్న మా బిడ్డను వండుకొని తిన్నారు, ఈ రోజు వాళ్ళ బిడ్డను మేము వండుకొని తినాలి, మాకు ఆ పిల్లలు. 2 రాజు 6వ అధ్యాయం 27, 32 చూడు. ఓకేనా? అక్కడ అంటాడంటే అయ్యో ఈ దుస్థితి యెహోవాలను కలిగినది అంటాడు. అయ్యో మన డానియల్ గారు ఇప్పుడు యెహోదేవుని ఏ చెప్పుతో కొట్టాలి మనం చెప్పండి? యెహోదేవుని ఒక చెప్పుతాడు కాదు సార్, నేను చెప్పేది అండి. మీరు అయిపోయిందా? మీరు చెప్పిండ్రు చెప్పండి. ఒక్కటే విషయం మీరేనండి, ఈ రాజుల గ్రంథం ఎప్పుడు రాసిందో మీకు తెలియదు. ఎప్పుడు రాసిందండి? మొత్తం వినండి సార్. మీరు చూడండి,
ఒక్క నిమిషం వినండి ఇప్పుడు సార్. అయితే అరే మీరు న్యాయం, పిచ్చోళ్ళ- అప్పుడు అయితే అరే మీరు పిచ్చోళ్ళ అన్యాయం అవుద్దా? మీరు అప్పుడు చూడండి. అయితే న్యాయం ఇప్పుడు అన్యాయం అవుద్దా? అట్లా కాదు అట్లా కాదండి. దొంగతనం ఎప్పుడైనా మీకు దొంగతనమే కదా, ఇగో అత్యాచారం చూడండి ఎప్పుడైనా అత్యాచారమే కదా. అదే ఒకటి సార్, ఎలా ఒకటి మాట్లాడతారు డానియల్ మీరు? గారు, డానియల్ గారు, ఆ, డానియల్ సార్ మీరు ఎంత ఇట్లా మాట్లాడి ఏమైతుందో తెలుసా? ఉమ్. ఇప్పుడు జరిగిన మర్డర్ కేసుకు స్వతంత్రం రాకముందుకు జరిగిన మర్డర్ కేసు ఎంత తేడా ఉంటుంది మీకు ఐడియా ఉన్నదా అండి? సార్ మీ నాన్నమ్మని ఎవరో చెరిపి చంపేస్తారండి, ఆ తప్పు కాకుండా పోయిద్దా? తను క్షమించండి, ఒక్కటి ఆ మాట అన్నందుకు తప్పు అది. కానీ డానియల్ సార్, ఉదాహరణకి మీ డానియల్ గారు, నాన్నమ్మని ఎవరో చెరిపి చంపేస్తారు, అప్పుడు ఎప్పుడో జరిగింది కాబట్టి అది న్యాయం అవుద్దా? అయితే ఒకటి చెప్పాలి సార్ మీకు, అన్యాయం అవుద్దా? మొత్తం మీరు చెప్పి నేను చెప్తానండి. తప్పే కదా అది, వాడికి అరే శిక్ష ఇప్పుడు నేను పడాలి చెప్పేది, కదా. అరే నేను చెప్పేది వినండి సార్, మీరు చెప్పింది విన్నా కదా, నేను చెప్పింది విన్నారా మరి మీరు? అప్పుడు ఎప్పుడో జరిగిందని మా నాన్నమ్మకి అది అది న్యాయమే అంటావా నువ్వు? అనవు అయితే కదా. రాజు గారు మీరు కూడా బాధపడిన ఒక మాట చెప్తాను సార్ మీకు. మనకు 1947 స్వతంత్రం వచ్చిందండి. 1987 అంటే ఒక 100 సంవత్సరాల మన స్వతంత్రం రాకుండా 100 సంవత్సరాల ముందుకు పోయిన అనుకో. రాజు గారు, మన డానియల్ గారు వింటారా? వింటున్నానండి. మీరు రాజుగారు అంటే అప్పుడు రాజు ఎవరా అని చూస్తున్నా. రాజు ఎవరైనా పర్లేదు సార్. ఇది చూడండి, నేను రాజుతో మాట్లాడినా గైపోర్తో మాట్లాడినా ఇతనే మాట్లాడతాను. నేను తప్పు మాట్లాడా. నాకేదో క్రైస్తవులు ఇస్తే పైసలు ఇచ్చుకొని నేను బ్రతకా. నేను మొత్తం మాట్లాడిన వినండి చాలా సార్. మందిలో మీరే కొంచెం బెటర్ గా ఉన్నారు. కాకపోతే మీకు సార్, ఆవేశం చూడండి సార్, ఎక్కువ, చూడండి ఆవేశం తక్కువ, అదొకటే సార్. మీరు గొడవ. చూడండి, మీరు ఎవరైనా పర్లేదు, మీరు నా సోదరులే. మీరు నాకంటే పెద్దోళ్ళు అయితే నేను అన్న అంట, నాకంటే చిన్నోళ్ళు అయితే నా తమ్ముడు అంటే తప్పించి మీరు ఎవరు, మీరు హిందువులు అయినా నా అన్నయ్య, మీరు ముస్లిం అయినా నా అన్నయ్య. నా 100% మాట్లాడు కరెక్ట్లే కానీ